గురుగారు మీరన్నట్టుగా సూర్య సంక్రమణం ఒక్కొక్క రాశిలోకి ప్రవేశిస్తున్న సందర్భంలో మనకి ఆ రాశి వారిలో ఏదైనా మార్పులు జరుగుతాయంటారా? ఇప్పుడు మీరన్నట్టుగా ఇప్పుడు అవును. సూర్య సంక్రమణం కర్కాటక రాశికొచ్చింది. అవును. ఆ రవి. రాశి వారేమైనా జాగ్రత్తగా ఉండాలా? మార్పులేమైనా ఉంటాయా రాశులకి తగ్గ? మనకు గోచార చక్రం అని ఉంటుంది. అంటే హ్మ్. ఈ సంవత్సరం రాసులు, గ్రహాలు ఎక్కడెక్కడ సంచరిస్తున్నారు. హ్మ్. అలా ఇప్పుడు ఒక్కొక్క రాశి వారికి ఆ రవి అనే స్థానము ఎన్నో స్థానం అవుతుంది. ఆ! దాన్ని బట్టి ఫలితాలుంటాయి. హ్మ్. ఉదాహరణకు చతుర్థంలో రవి ఉన్నారనుకోండి, మంచి విద్యను పొందుతారు. పంచమంలో ఉన్నారనుకోండి, ఆ తండ్రి పుత్రులు పిల్లల ద్వారా మంచి గొప్ప స్థితిని పొందుతారు. సప్తమంలో ఉన్నారనుకోండి, తండ్రి వల్ల కొంత ఇవంటే తండ్రి చెప్పేది పిల్లలకి నచ్చదు, పిల్లలు చెప్పేది తండ్రికి నచ్చకపోవడం ఉంటుంది. అష్టమంలో రవి ఉన్నాడనుకోండి, ఆరోగ్యరీత్యా సమస్యలుంటాయి. భాగ్యస్థానంలో రవి ఉన్నాడనుకోండి, పదవి యోగ్యత, పేరు, ప్రతిష్టలు ఇలాంటివన్నీ ఉంటాయి. అలా రాజ్యస్థానంలో ఉంటే తండ్రికి అనుకూలంగా ఉంటారు. లాభస్థానంలో విశేషమైన ఫలితాలు కలుగుతాయి. వ్యయస్థానంలో ఉంటే బాల్యంలో కొంత తండ్రికి దూరం అవ్వడము, తండ్రికి దూరంగా పెరగడానికి కారణాలు ఏర్పడడము ఇలాంటివి ఏర్పడుతూ ఉంటాయి. అంటే ఒక్కొక్క రాశిని బట్టి ఇప్పుడు మేషరాశి నుంచి కర్కాటక సంక్రమణం అంటే నాలుగోది అవుతుంది. మేషం, వృషభం, మిథునం, కర్కాటకం అంటే నాలుగో స్థానం. మేషరాశి వారికి ఒక ఫలితం ఉంటుంది. హ్మ్. మిథున రాశి వారికి రెండో స్థానంలో రవి అంటే తొందరపాటుతనం ఉంటుంది. అంటే మిథున రాశి వాళ్ళు ప్రతి విషయాన్ని తొందరపడి ముందు చేసేయడము, తర్వాత దాని గురించి ఆలోచించడం ఇలాంటి పరిస్థితులు ఈ నెలంతా జరుగుతూ ఉంటాయి అన్నమాట. అంటే చెడేముండదు. అదే సింహరాశి వాళ్ళకి తీసుకున్నారనుకోండి, సింహరాశికి లగ్నాధిపతి వ్యయంలో ఉంటే రవి సంపూర్ణమైన ఫలితాలు ఇవ్వలేడు. అందుకని సింహరాశి వాళ్ళు ప్రత్యేకంగా సూర్య భగవంతుణ్ణి ఆరాధించడము, స్వామివారికి గోధుమలు వారం వారం అలా తర్పణాలుగా స్వామివారికి వదలడము ఇలాంటివి చేస్తూ ఉన్నట్లయితే సింహరాశి వారికి అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా ఆ స్థానం నుంచి అష్టమం ఏదవుతుంది, వ్యయ స్థానం ఏదవుతుంది, సప్తమం ఏదవుతుంది అలా చూసుకొని ఆయా రాశుల వాళ్ళు ఆచరించే విధానాన్ని బట్టి సత్ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. కానీ ఎవరి జాతకంలో ఏది ఉన్నా లేకపోయినా దోషం గురించి ఆలోచించకుండా మనకు కనబడే భగవంతుడు ఎవరైనంటే సూర్య భగవంతుడు, సూర్యనారాయణుడు అంటారు, విష్ణు స్వరూపం. అటువంటి సూర్య భగవంతుడిని ప్రతినిత్యము ఆరాధించడం వల్ల అసలు సమస్యలే లేని జీవితం ఉంటుంది. హ్మ్. సో అందుకని ప్రత్యేకంగా జాతకంలో ఏ గ్రహం ఎక్కడున్నా సరే సూర్యుడు ఆత్మకారకుడు, అంటే తండ్రి స్థానంలో ఉన్నాడనమాట. పితృకారకుడు అనమాట. అందుకని మన తండ్రి కుటుంబంలో పిల్లల్ని ఎలా అయితే రక్షిస్తారో అదేవిధంగా సూర్య భగవంతుని ఆరాధించడం వల్ల మన జీవితానికి సంబంధించిన గ్రహాలు అనుకూలంగా ఉన్నా లేకపోయినా సూర్య భగవంతుని ఆరాధించే ఫలితంగా సత్ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. గురువుగారు ఇక మీరు సంఖ్యాశాస్త్రాన్ని కూడా వివరిస్తూ ఉంటారు కదా! అవునమ్మా. అసలిది అంటే మీరు దేన్ని ఆధారం చేసుకొని సంఖ్యాశాస్త్రాన్ని లెక్కగట్టడం జరుగుతుంది? కొంతమంది సంఖ్యాశాస్త్ర నిపుణులు ఏంటంటే ఆస్ట్రాలజీని వదిలిపెట్టి కేవలం న్యూమరాలజీ అంటే నంబర్స్ మాత్రమే వాళ్ళు ఇది అవునమ్మా. చేస్తూ ఉంటారు. అవునవును. కానీ మీరు అలా కాకుండా ఇప్పుడు ఈ పద్ధతిలో వెళ్తూ ఉన్నారు కాబట్టి మీ ఉం. సంఖ్యాశాస్త్రంలో యొక్క విశిష్టత ఏంటి? దాని తప్పకుండా ద్వారా తెలియజేస్తానమ్మా. అసలెప్పుడూ తీరని బాధ నుంచి కానీ ఇలా ఏమైనా మనం బయటికి రావచ్చా? చేసుకోవచ్చమ్మా, తప్పకుండా. మంచి ప్రశ్న. ఇప్పుడున్న ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్కరు అనాదిగా చూస్తున్న ఆచారాల్లో మంత్రం, యంత్రం, తంత్రం. మననాత్రాయితే ఇతి మంత్ర అంటారు. ఒక అక్షరాన్ని పదే పదే చదివితే అది మంత్రం అవుతుంది. అలాగ మనం వాల్మీకిని ఉదాహరణగా తీసుకోవచ్చు. వాల్మీకి అసలు పేరు రత్నాకరుడు. అతను ఒక బోయవాడు, అడవి దొంగ. అతనికి పలకనే రాదు శబ్దం. నారద మునిందుల వారు ఆయనకు ఒకసారి నీకు కావాల్సినన్ని నీకు లభించాలని అంటే ఈ యొక్క చెట్టు దగ్గర మరా మరా అని చదవమంటూ ఉంటాడనమాట. సో నీకు కావాల్సినవి నీ దగ్గరికి వస్తాయి, నువ్వు ఎక్కడికి వెళ్ళి దొంగతనాలు చేయాల్సిన అవసరం లేదని చెప్పంటాడు. సో అది ఎలా చూద్దామని చెప్పేసి మరా మరా మరామ అని చదివితే ఆ యొక్క శబ్దము రామనామ శబ్దంగా మారుతుంది. రామనామ శబ్దం ఫలితంగా అతను రామాయణాన్ని రచించగలిగినంత గొప్పవాడయి వాల్మీకి అయ్యి ఈరోజు మనం అది వాల్మీకి రామాయణంగా మనం చదువుకుంటూ ఉన్నాం అనమాట. అది మంత్రం యొక్క విశిష్టత. మనం ఒక అక్షరాన్ని మనం నమ్మినప్పుడు అది పదే పదే మననం చేస్తే అది మంత్రం అవుతుంది. మననం మననాత్రాయితే ఇతి మంత్ర. అదేవిధంగా యంత్రం, మంత్రాన్ని చదవలేని వారి కోసంగా మనం ఒక బ్రాహ్మణ సహాయంతో యంత్రానికి మంత్ర రూపంలో శక్తిని ధారపోసి ఆ యంత్రాన్ని మనం పూజించడం వల్ల యంత్ర శక్తిని పొందవచ్చు. తర్పణాత్రాయితే ఇతి తంత్ర అంటే భగవంతునికి సంబంధించిన మనం ఏదైనా ఒక యజ్ఞం జరుగుతుంది అనుకోండి అమ్మా, మహాగణపతికి సంబంధించిన పూజ చేస్తున్నారు అనుకోండి, చెరుకు, బెల్లము ఇవి హోమంలో వేస్తాం. శని భగవంతునికి సంబంధించిన మంత్రాలు చదివేటప్పుడు నువ్వులు దానం చేస్తాం. ప్రత్యంగిరాదేవికి సంబంధించి చేసేటప్పుడు మిరపకాయలు వేస్తాం. ఇట్లా ఆ గ్రహ ప్రీతికి, ఆ దేవతా ప్రీతికి సంబంధించిన ధాన్యాన్ని మనం ఎలా అయితే హవనం చేస్తామో తర్పణ సిద్ధాంతంలో
గ్రహప్రీతికి సంబంధించి ప్రతి ఒక్కరి మానవ జీవితం గ్రహాలను ఆధారం చేసుకుని జీవనం సాగిస్తున్నారు కాబట్టి గ్రహాల అనుకూలత కోసం యజ్ఞయాగాదులే చేయాల్సిన అవసరం లేదు. పంచభూతాలకు సంబంధించి మనం ఏదైనా మనం వదలడం వల్ల ఆ యొక్క ఫలితాన్ని పొందుతున్నాం. మంత్రము, జపము ఇవన్నీ హోమం చేసి లాస్ట్లో హోమం అంతా అయిపోయిన తర్వాత చివరిలో ఏం చేస్తారు? దానం ఇచ్చిన దానికి ఫలితం ఉంటుంది. బ్రాహ్మణ సంతర్పణ అనేది మనకు పూర్వకాలంలో ఒక పూజ బ్రాహ్మణుల చేత చేయించుకుంటే వాళ్ళకి అన్న సంతర్పణ ఏర్పాటు చేసి వస్త్రాలు అండ్ వాళ్ళకి భోజనాలకు ఇవన్నీ ఏర్పాటు చేసి పంపించేవాళ్ళు. ఇప్పుడు మనకి ఇంత ఇస్తే పూజ చేస్తామనే స్థితికి వచ్చేసారనమాట. అందువల్ల ఏంటంటే అంటే కాలగమనాన్ని బట్టి మారడం జరిగింది. అయితే ఇందులో చివరిలో ఇచ్చిన దానానికే ఫలితం ఉంటుందమ్మా.